ఈ 3 థింగ్స్ చేయకపోతే మీ బిజినెస్ కి ఏఈఓ ఆన్సర్ ఎంగేజ్ ఆటోమైజేషన్ లో కనిపించరు. ఏఈఓ అంటే చాట్ జీపీటీ, జెమిని, పర్ప్లెక్సిటీ లాంటి ఏఐ టూల్ ని వాయిస్ కమాండ్ తో అడుగుతాం కదా, అదే ఏఈఓ. ఏఈఓ ఎందుకు మీ బిజినెస్ ని అడాప్ట్ చేసుకోవాలి? చాలా మంది బిజినెస్ ఓనర్ చెప్పేది ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ కి విజిటర్స్ తగ్గిపోతున్నారు, 0 క్లిక్ బిహేవియర్. ఈ ఏఈఓ డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వడం వల్ల విజిటర్ వెబ్సైట్ విజిట్ చేయాల్సిన అవసరం రావడం లేదు. దాని వల్ల క్లిక్ టు రేట్లు తగ్గిపోతున్నాయి. ఎక్స్పర్ట్ చెప్పేదాన్ని బట్టి 2013 నాటికి 70% వర్కర్స్ ఏఐ తోనే జరుగుతున్నాయని అంచనా ఉంది. ఎస్పెషల్లీ B2B బిజినెస్ అండ్ సాఫ్ట్వేర్ రీసెర్చర్స్. ఎస్ఈఓ అంటే కీవర్డ్ బ్యాక్ లింక్ తో వెబ్సైట్ ని ర్యాంక్ చేసేదే కదా, కానీ ఏఈఓ ఎంటిటీ రెగ్యులేషన్ తో వర్క్ అవుతుంది. మీరెవరో, మీరేం చేస్తున్నారు, మీ కంపెనీ నేమ్ ఏంటి, ఇవన్నీ తీసుకుంటుంది. మనం ఎలా చేయాలి? ఫస్ట్ పాయింట్, ఎంటిటీ ఆటోమైజేషన్. మీ బ్రాండ్ ఓన్లీ కీవర్డ్స్ ఆర్ టెస్ట్ లా కాకుండా ఏ ఆల్ఫాబెట్ కీవర్డ్ కి ఒక మీనింగ్ ఆర్ ఎక్స్టెన్షన్ ఉంది అని ఏఈఓ కి అర్థమయ్యేలాగా చెప్పడం. సెకండ్ పాయింట్, ప్రీ మార్కప్. ఇది వెబ్సైట్ కి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఐడి కార్డ్ లాగా పనిచేస్తుంది. థర్డ్ పాయింట్, రియల్ ఆథర్షిప్. మీ కంటెంట్ ఎవరు రాస్తున్నారు, అతనికి సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, అతన్ని నమ్మొచ్చా అని ఏఈఓ కి అర్థమయ్యేలాగా చెప్పడం. ఈ 3 థింగ్స్ గురించి ఈ వీడియోలో చెప్పడం అవ్వదు కాబట్టి పీడిఎఫ్ చేసి పెట్టాను. ఏఈఓ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ గా డిఎం చేస్తాను. ఇంకా ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో కండి.